తమిళనాడు ప్రభుత్వంలో ఆ మధ్యన ఒక మంత్రి అరెస్ట్ అయ్యారు. అప్పుడు పెద్ద రచ్చ చేశారు. స్టాలిన్ యాక్చువల్గా తను ఏఐఏడిఎంకేలో ఉండగా తనే ఆరోపణలు చేసి తన మీద కేసు పెట్టమన్నటువంటి వ్యక్తి. ఆ తర్వాత అతను తన పార్టీలోకి వచ్చిన తర్వాత గెలిచాక మంత్రి పదవి ఇచ్చారు. అయితే ఆ తర్వాత తన అరెస్ట్ సందర్భంగా మంత్రి పదవి నుంచి తీస్తే ఆ మంత్రి పదవి నుండి తీసిన వెంటనే అతను అంటే ఆయన మీద కేసు సంబంధించి బెయిల్ వచ్చి బయటికి రాగానే మళ్ళీ మంత్రి పదవి ఇచ్చారు. దీన్నే సుప్రీంకోర్టు ఇప్పుడు తప్పుపట్టింది. మనీ లాండరింగ్ కేసులో బెయిల్ పొందినటువంటి వెంటనే నిందితుడు వి సెంధిల్ బాలాజీ తమిళనాడు కేబినెట్ మంత్రిగా ప్రమాణం చేయడం మీద సుప్రీంకోర్టు విస్మయం వ్యక్తం చేసింది. ఆరోపణలు ఎదుర్కొంటున్న డిఎంకే నేత అత్యున్నత హోదాలో ఉంటే సాక్షులు ఒత్తిడికి గురయ్యే ప్రమాదం ఉందన్న వాదనలు పరిశీలించేందుకు కోర్టు అంగీకారం తెలిపింది. సెంధిల్కి మంజూరు చేసిన బెయిల్ ఉత్తర్వును ఉపసంహరించుకోవాలంటే కె విద్యాకుమార్ దాఖలు చేసిన పిటిషన్ సుప్రీంకోర్టు జడ్జీలు అభయ్ ఎస్ ఓకా, జస్టిస్ అగస్టిన్ జార్జ్